హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తాక్షిణ్యాస్ వరల్డ్ అండి. నేను ఒకటి మీకు చెప్తానండి, ఒక టెంపుల్ గురించి. అది నా రియల్ స్టోరీ. నేను అక్కడికి వెళ్ళాకనే నాకు మంచిగా జరిగింది, అందుకే మీకు చెప్పాలనుకుంటున్నా, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయిన 9 ఇయర్స్కి గాను ఒక పాప పుట్టిందండి. అసలు నాకు అబార్షన్స్ అయ్యాయండి. అది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ టెంపుల్ గురించి చెప్పింది. నన్ను తీసుకెళ్ళిందండి టెంపుల్కి. అయితే మేము వెళ్ళాము, అక్కడ పూజారితో మాట్లాడాక మా హస్బెండ్ని ఒకసారి తీసుకురమ్మన్నారు. తీసుకెళ్ళాక నాకు అక్కడికి ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు 3 మంత్స్లో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందండి. అసలు ఎన్ని అబార్షన్స్ అయ్యాయంటే అన్ని అబార్షన్స్ అయ్యాయి నాకు. ఒక పాప అయితే మాత్రం అక్కడికి వెళ్ళాకనే నాకు పుట్టిందండి. అది రియల్ స్టోరీ కాబట్టి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇక్కడ ప్రెగ్నెన్సీ అనే కాదండి, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, అండ్ జాబ్ లేని వాళ్ళు, మీరు ఏమి కోరుకున్నా కూడా ఇక్కడ మనము ఈ ప్రాసెస్లో చేస్తే కంపల్సరీ మనకి ఆ కోరిక అనేది నెరవేరుతుందండి. నాకు నెరవేరింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఓన్లీ ఆదివారం పూటనే ఉంటుంది టెంపుల్ కూడా. అసలు చాలామంది ఉంటారండి, మీరు చూస్తున్నారు కదా ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు అక్కడికి. అక్కడంతా నాగార్పమ్మ టెంపుల్ అండి. ఈ టెంపుల్ అసలు ఎక్కడ ఏంటి అనేది చెప్తాను వినండి. ఇది నెల్లూరు డిస్టిక్లో కోలగట్ల గ్రామం అండి. దాంట్లో నాగార్పమ్మ టెంపుల్ అండి. మీరు నెల్లూరు డిస్టిక్లో ఎవ్వరు ఎక్కడ అడిగినా కూడా మీకు ఈ టెంపుల్ గురించి చెప్తారు. ఈ అమ్మవారికి మనం ఏమి ఇవ్వాలి అంటే, మనం ఇప్పుడు వడిబియ్యం లాగా పెడతాం కదండి, అట్లా అన్నమాట. ఒక శారీ, బ్లౌజ్ అండ్ పూల బియ్యము, కర్పూరము, తమలపాకులు, కొన్ని పూలు, బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ మనం అమ్మవారికి సమర్పించేసుకుంటే, తర్వాత మన కోరిక నెరవేరాక మనం వచ్చి ఇక్కడ పొంగల్ పెట్టుకుంటాము అనేసి మొక్కుకుంటే మాత్రం నిజంగా మంచిగా జరుగుతుందండి. ఎందుకు అంటే నాకు జరిగింది కాబట్టి నేను అంతలా చెప్తున్నాను. అస్సలు చాలామంది ఉంటారండి, అసలు మొక్కు తీర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరే చూడండి, చాలామంది జనాలు అయితే ఉంటుంటారు ఎప్పుడు కూడా. నాకు నా ఫ్రెండ్ తీసుకెళ్ళడం వల్ల నాకు అక్కడ మంచి జరిగిందండి. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళానండి, తనకి కూడా మంచి జరిగింది. తను అనుకున్నదల్లా నెరవేర్చుకుంది. తను మళ్ళీ వచ్చి కూడా అక్కడ పొంగల్ పెట్టుకొని అంతా అయిపోయిందండి. అసలు చాలా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు ఎవరికన్నా కావాలంటే. చూడండి అమ్మవారి టెంపుల్, అక్కడే అన్నీ ఉంటాయండి. పెన్నా నది కూడా ఉంటుంది. పెన్నా నదిలో మనం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసి ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళిపోయి మనం ఆయన చెప్పినట్టు, పూజారి చెప్పినట్టు అన్నీ చేసుకోవాలండి. అక్కడ వచ్చేసి శివలింగం కూడా ఉంటుంది. అన్నదానాలు కూడా ఎప్పుడు ప్రతి ఆదివారం జరుగుతూనే ఉంటుందండి. అస్సలు ఖాళీ అనేది ఉండదు. మనం పెట్టించాలి అనుకున్నప్పుడు కూడా మనం ఒక 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలండి. అక్కడ పెట్టించాలి, నెరవేర్చుకోవాలి అనుకుంటే అసలు చాలా మంచి జరుగుతుందండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా విషయంలో నాకు ప్రూవ్ అయ్యింది. 9 ఇయర్స్కి ఒక పాప పుట్టింది నాకు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, అసలు ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలని చెప్తున్నాను. ఈ టెంపుల్ గురించి మీకు కూడా ఎక్కడన్నా విని ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి చేస్తున్నారో కామెంట్ చేయండి. విని ఉంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కదా, కొంతమంది తెలిసే ఉంటుంది ఈ వీడియో చూసే వాళ్ళకి. నేను అనుకుంటున్నాను నెల్లూరు డిస్టిక్లో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే అక్కడికి వెళ్ళినందుకు నాకైతే మంచి జరిగిందండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.